అంటే ఊరు పల్లెటూరులో చేస్తున్నారు ఇది. నేను వస్తాను కూడా అడిగిన పిల్లల్ని, చాలా చిన్నది వచ్చింది. ఆయన కొంత వేసి మాకు ఇచ్చిపోయింది, మేము రేపించాం. ఎందుకంటే ఇంకా 4-5 ఉంటే ఇబ్బందులు, ఒకటి కలిసి అవుతుంది, ఇది ఒకటే కాబట్టి ఇది ఉన్నీలే, ఇది ఉండనిలే చుట్టూ మసాలా మళ్ళీ ఇబ్బంది. నేను వస్తానే కూడా అడిగిన, నేను చూస్తానే అడిగిన, ఇది అట్ట కాదులే, అట్ట కాదు. ఊరు పల్లెటూరులో చేస్తున్నారు ఇది. నేను వస్తాను కూడా అడిగిన పిల్లల్ని, చాలా చిన్నది వచ్చింది. ఆయన కొంత వేసి మాకు ఇచ్చిపోయింది, మేము రేపించాం. ఎందుకంటే ఇంకా 4-5 ఉంటే ఇబ్బందులు, ఒకటి కలిసి అవుతుంది, ఇది ఒకటే కాబట్టి ఇది ఉన్నీలే, ఇది ఉండనిలే. మీడియా మిత్రులకు నమస్కారం. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పనతల సురేష్ గారు చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త వేడుకల సందర్భంగా మొన్న తిరుపతిలో, రేపటి దినాన అంటే 29వ తేదీ 30వ తేదీన కడప నగరంలో జిల్లా అధ్యక్షులు పుట్టిక వెంకటరమణ గారు మరియు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ గారి ఆధ్వర్యంలో కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నందు కోలాట మరియు చెక్కభజన కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా, దాదాపుగా 40 వరకు గ్రూపులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ గారు, ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ మోర్చా కడప జిల్లా అధ్యక్షులు పుట్టిక వెంకటరమణ గారు, ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ రెడ్డి గారు, మరియు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి బీరం సుబ్బారెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, మరియు వెంకటరమణారెడ్డి గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కేశవ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా పనతల సురేష్ గారిని కోరడమైనది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, ఇది అంబేద్కర్ ఉత్సవాలు విగ్రహాలకు దండేసి దండం పెట్టడం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి సంకల్పించడం, అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనని నరేంద్ర మోదీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్, అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ఈ యొక్క ప్రతిఫలాలు అందాలని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు
విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, కడపలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కడప నగరంలో 29, 30 ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క వెనుకబాటు పడినటువంటి యొక్క ప్రాంతంలో యొక్క కల్చర్ కూడా అంతరించేటటువంటి సమయంలో చెక్క భజన, కోలాటం యొక్క అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క కళల్ని పరిచయం చేసే విధంగా ఈ కళాకారులకు ఏ విధమైనటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కోలాట, చెక్క భజన కళాకారులకి ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి విషయాలపైన అధ్యయనం చేస్తూ రేపు జరగబోయేటటువంటి యొక్క ఆర్ట్స్ కళాశాల యొక్క పెద్ద ఈ యొక్క పండుగలో, కళాకారుల పండుగలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఉన్నారు. దాదాపు 100 పైచిలకు చెక్క భజన అదేవిధంగా కోలాట బృందాలు కూడా రాబోతున్నాయి. వేలాదిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి యొక్క కళలను చూడడానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే అంబేద్కర్ యొక్క ఉత్సవాలని పెద్ద ఎత్తున చేసేటటువంటి దీంట్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయ సాధనలు ఏదైతే ఉన్నాయో చిట్ట చివరి వ్యక్తికి ఈరోజు సమరసతను తీసుకుపోయే విధంగా కులానికి కాదు, ఒక మతానికి కాదు, అందరివాడు అంబేద్కర్ అనేటువంటి ఆయన నాయకత్వంలో కూడా పంచతీర్థాలను అంబేద్కర్ ఏదైతే ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాడో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని యొక్క ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. పెద్ద ఎత్తున మీడియా అదేవిధంగా పెద్దలు సహకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏదైతే సాంస్కృతిక జాతీయవాదం, జాతీయ భావజాలంతో పునాదిగా భారతీయ జనతా పార్టీ, అంతకుముందు భారతీయ జనసంఘ్ ప్రారంభమైందో దాన్ని అందిపుచ్చుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడిచిన 12 సంవత్సరాల కాలఖండంలో ముందుకెళ్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులను ప్రోత్సహించేందుకోసం, వారి కొంత ఊతం ఇచ్చేందుకోసం ఆ విధంగా ఒక్కచోటికి అందరినీ, ఒకచోటికి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక్కచోటికి చేర్చి కడప నగరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లోకి అందరినీ ఇక్కడ చేసి ఆ కళలను ప్రదర్శింపజేసి వేలాది మంది, వీలైతే 70-80 మంది కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తూ పోతుంటారు. మరి ఆ యొక్క వీక్షించేటువంటి ప్రదర్శన చేసి ఆ విధమైన కళలతో, ఆ కార్యక్రమాలతో ఆ యొక్క అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం, అంకితం చేసేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ గారు సోదరులు ఇక్కడే ఉన్నారు, వారు కూడా ఉంటారు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు పివిఎన్ మాధవ్ గారు కూడా రేపు హాజరు కాబోతున్నారు. దీనికి అంతటికి కూడా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరమణ గారు పర్యవేక్షిస్తూ, మా జిల్లా అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు సోదరులు వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం భారతీయ జనతా పార్టీకే సాధ్యం, ఏ పార్టీకి సాధ్యం కాదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారి సారథ్యంలో దళితుల్ని ముందుకు తీసుకుపోయే విధంగా, అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచనలో, అభివృద్ధిలో రాజకీయ పరంగా, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళాలని సంకల్పించిన మా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ అన్న గారు ఈ అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదు అనే నినాదం ఇస్తూ అభినవ అంబేద్కర్గా పేరుగాంచిన నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకై ఈ 5 సెంటర్లో పంచ పరివర్తనగా తీసుకునే విధంగా 5 సెంటర్లలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించారో, ఈ కడప నగరాన్ని, కడప జిల్లాని ఎంచుకొని ఈ చెక్క భజన కోలాట ప్రతిమను దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చూపించేందుకు ఈ కడప జిల్లాను మొదటిగా ఎంచుకున్నందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతి ఒక్క కళాకారునికి
ఆతిథ్యం ఇచ్చి మన కడప జిల్లా యొక్క ఈ దళిత అంబేద్కర్ గారు దళితుల వాడికి కాదు అందరి వాడనే నినాదాన్ని రాష్ట్రం మొత్తం పిలికెత్తే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. ధన్యవాదాలు. జై భీమ్. ఈరోజు పనతల సురేష్ గారి ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, పనతల సురేష్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ మోర్చా గారు ఆధ్వర్యంలో రేపు ఈ సాయంత్రం ఈ విధంగా ఈ గ్రౌండ్ ఉండదు. రంగరంగ వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఫోక్ సాంగ్స్తో అదరగొట్టే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా డాక్టర్ అంబేద్కర్ మనవాడు, ఏ ఒక్కరి వాడు కాదు. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి దిట్టలో అందరికీ సంబంధించిన వ్యక్తి అనేది చాటేదానికోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంబేద్కర్ విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా మావాడు అనుకోకుండా అందరి వాడు అని చెప్పేదానికోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.